ఫస్ట్లీ యూనివర్సిటీ వివాదంపై వివరణ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం లాక్కోవట్లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. 2004 జనవరి 13 వరకు ఈ భూములు వర్సిటీవే అనుకున్నారు అన్నారాయన. అయితే తర్వాత భూముల్ని ఐఎంజీ భారత్కి అప్పగించిందని చెప్పారు భట్టి. పంచనామాతో కూడిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు భట్టి విక్రమార్క. గత ఒప్పందాలు తెలియని వాళ్లే రాజకీయం చేస్తున్నారు అన్నారాయన. వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి దక్కేలా చేశాము అని చెప్తున్నారు. ప్రజల ఆస్తుల్ని కాపాడిన తమపై కుట్రల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. అభినందించాల్సింది పోయి బద్నాం చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన. యూనివర్సిటీ భూముల్లో ఇంచు కూడా ప్రభుత్వం తీసుకోదు అని చెప్పారు భట్టి. అది ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టు, దాని బదులు ఇంకో 397 ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు, ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించారు. యూనివర్సిటీ భూమిని మేము ఎందుకు ఉంచుకుంటాం? ఇప్పుడే శ్రీధర్బాబు గారు చెప్పారు, యూనివర్సిటీకి సంబంధించి ఇంచి భూమిని కూడా మేము ముట్టుకోము. ఆ యూనివర్సిటీ అలాగే అక్కడ చదువుకున్నట్టు విద్యార్థులుగా చెప్తున్నాం. మాకు కూడా ఎమోషనల్ బాండేజ్ ఉంది ఆ యూనివర్సిటీతో. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్టుగా యూనివర్సిటీ భూమిని పుంజుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పని చేయదో చేయకపోదు.